తల్లిపాల ప్రాధాన్యతను చెప్పే అమ్మపాల పాట ఈరోజు రవీంద్ర భారతిలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ గాయకులు రామాచారి ఈ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడికొండల కిషోర్ కుమార్, వెంకట బాలగాని, యోగా ఉపాధ్యాయుడు రామకృష్ణ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లకు చెందిన అమృత మరియు హిమాన్షి పిల్లల హాస్పిటల్స్ అధినేత, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు ఆధ్వర్యంలో అమ్మపాల వారోత్సవాల సందర్భంగా ఈ పాటను రూపొందించారు. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్ళు సనుబాలు కన్నీళ్ళు సనుబాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా, అమ్మంటే. ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ఈ పాటను వర్ధమాన గాయకుడు గుండ్లూరి రవీంద్రబాబు స్వరపరిచారు. సంగీతాన్ని మహేందర్ శ్రీరాములు అందించారు. వేగవంతంగా సాగుతున్న ఆధునిక జీవనశైలిలో తల్లులు పాలివ్వడం మర్చిపోతుండటంతో ఆ కారణంగా పిల్లలకు కలిగే నష్టాలను ఈ పాట ద్వారా చెప్పాలన్నదే తమ లక్ష్యమని డాక్టర్ సురేంద్రబాబు తెలిపారు. ఆధునిక కాలంలో అమ్మల లాలన పిల్లలకు కరువైందని, ఈ పాటతో తల్లుల్లో మంచిని అవగాహన కలుగుతోందని, అమ్మపాల ప్రత్యేకత ఈ పాటలో అంతర్లీనంగా ఉందని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది, అమ్మపాల వారోత్సవం. దాని మీద పాటలు వింటుంటే ఆ పాట, ఒక పాట వింటే చాలు ప్రతి తల్లి కూడా పాలించే తల్లి గర్విస్తుంది. పాలివని తల్లి అమ్మో ఇప్పటి నుంచి నేను తప్పకుండా పాలిస్తాను అనే మోటివేషన్ ఆ పాటలో కలుగుతుంది. కాబట్టి మేమందరం కూడా అమ్మ పాలు సమృద్ధిగా తాగాం. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను తక్కువసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కారణం 2 కారణాలు అనుకుంటా. ఒకటి మా అమ్మ పాలు, 2 నా సంగీతం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ పాటని విని, ఈ పాటను ఊరికే ఎంటర్టైన్మెంట్ సాంగ్ కాదు ఇది, మనకి ఈ పాట ద్వారా భవిష్యత్తులో వచ్చే బిడ్డల భవిష్యత్తు ఉంది ఆ పాటలో. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తల్లిపాలలో ఎన్ని పోషకాలు కావాలో, ఎంత రోగనిరోధక శక్తిని పెంచగలిగే అంశాలు కావాలో అవన్నీ కూడా తల్లిపాలలో లభిస్తున్నాయని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల అనంతరం చెప్పిన వాస్తవం. సో ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఇటీవలి కాలంలో తల్లిపాలని ఇవ్వడం అనే ఒక అంశం వెనక్కి తగ్గిన విషయాన్ని గమనించి డాక్టర్ సురేంద్రబాబు గారు సిరిసిల్ల ప్రాంతంలో చిన్నపిల్లల డాక్టర్ గా మంచి పేరును సంపాదించడమే కాకుండా వైద్య రంగంలో, సేవా రంగంలో, సామాజిక సేవ విషయంలో ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన మంచి డాక్టర్. తల్లిపాలు ప్రాముఖ్యత తెలిసినా కూడా మన ఆయుర్వేదంలో తల్లిపాలని అమృతం అని చెప్తారు. చాలా మంది ఆచరణలో అది చేస్తలేము. ఇప్పుడు మన బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా కలలు కంటాం, చాలా ప్రణాళికలు ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి చాలా ప్లాన్ చేసుకుంటాం. కానీ ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, సో ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్, ఫస్ట్ 1000 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ప్రముఖంగా న్యూట్రిషన్లో, పోషక పదార్థాల్లో తల్లిపాలు అనేది మొట్టమొదటి టీక. తల్లిపాలే పునాది. సో ఆ పునాది సరిగ్గా లేకపోతే మన జీవితం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసము తల్లిపాల గురించి అవగాహన కల్పించడానికి, తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాన్ని ప్రతి సంవత్సరము జరుపుకుంటాం. నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ రే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. మేనిఫెస్టోలో పెట్టిన ఎన్నో అంశాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది అని అధికారులు, మంత్రులు చెబుతున్నారు. 100% అమలు చేయడంలో విఫలమైందన్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఒక్క ఫ్రీ బస్సు మాత్రమే పనిచేస్తుండగా అక్కడ కూడా పురుష ప్రయాణికులతో ప్రభుత్వం చేదరింపులకు గురవుతుందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలా ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతుందన్న సమాచారం తీసుకుంది హైకమాండ్. అంతే, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజన్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వచ్చే లోకల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్న వాదన వినిపిస్తోంది తెలంగాణలో.
ఇదే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ శ్రేణుల్లో దడ మొదలైందన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. అనూహ్యంగా నటరాజన్ చేస్తున్న పాదయాత్ర ఎటువైపు వెళ్లి ఎటువైపు దారితీస్తుందన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లోనూ పార్టీలోనూ నెలకొంది. ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో ఏ స్థాయిలో చూసినా ఇదే చర్చ. అయితే పాదయాత్రను సీఎం లేదా పీసీసీ చీఫ్ చేపడితే ఇంత చర్చ జరిగేది కాదు. అదే వీరిద్దరినీ కాదని నటరాజన్ స్వయంగా సీన్లోకి రావడమే ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంతో ఎలాంటి సంబంధం లేని లీడర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు అత్యంత సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టడంపైనే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు మీనాక్షి పాదయాత్ర ప్రారంభానికి కూడా సీఎం రేవంత్ వెళ్లకపోవడం పెద్ద అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా కూడా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకే అన్న ప్రచారం కూడా సాగుతోంది. త్వరలో జరిగే లోకల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ పాదయాత్రలంటున్నారు విశ్లేషకులు. లోకల్ ఎన్నికల్లో గెలుపు మంత్రాలదేనని స్వయంగా సీఎం ప్రకటించారు. అటు తర్వాత హైకమాండ్ ముందు మాత్రం తానే తీసుకుంటానని చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం మీనాక్షితో పాదయాత్ర చేపట్టడం వెనక ఉద్దేశం ఏమిటని కాంగ్రెస్ శ్రేణుల్లోనూ చర్చ నడుస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో రేవంత్ను ముందు పెడితే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలవడం అసాధ్యమనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు సీఎం కుటుంబం మీద విమర్శలు వస్తుండడం, మరోవైపు పార్టీ రెండుగా చీలిపోయిందని, అసలు కాంగ్రెస్ నాయకులను రేవంత్ పక్కన పెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఈ గ్యాప్ ఏ స్థాయిలో ఉంది, ఎంత మేరకు ఉంది అని తెలుసుకోవడమే పాదయాత్ర ఉద్దేశం కూడా కావచ్చని అంచనా వేస్తున్నారు పార్టీ నేతలు. అయితే మొన్ననే సీఎం రేవంత్ ఢిల్లీలో సోనియా లేక తనకు ఆస్కార్ నోబెల్ అంటూ తనకు తానే చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ ఆనందం నుంచి రేవంత్ బయటపడ్డాడో లేదో తెలియదు కానీ నటరాజన్ పాదయాత్ర తెలంగాణ పొలిటికల్లో హీట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్ర వ్యవహారాలను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునేందుకు హైకమాండ్ ప్రయత్నం చేస్తుందా? సీఎం మంత్రులను నాయకత్వమే నమ్మడం లేదా? పార్టీలో సిసలైన కమాండ్ కంట్రోల్ తమదేనని ఢిల్లీ ఇస్తున్న సందేశం ఇదేనా? భవిష్యత్తులో జరిగే మార్పులకు ఇది సిగ్నలా? రైట్, ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి 18 నెలలు గడిచింది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి 100% హామీలను నెరవేర్చలేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సొంత పార్టీలోనే గుబులు రేకెత్తిస్తున్న పరిస్థితి. అసలు పాదయాత్ర అంటే సీఎం చేస్తారు, లేదంటే పీసీసీ అధ్యక్షుడు చేస్తారు. కానీ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేని ఒక లీడర్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం పాదయాత్రలు అంటే ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులు లేదంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. అధికారంలోకి రావడం కోసం మనం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు చూసాం. కానీ మొదటిసారిగా ఒక పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయబోతున్నారు. ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. పార్టీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడం నిజానికి ఇది కొంత విస్మయం కలిగించేటువంటి అంశం అనే చెప్పాలి. ఇక్కడ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారంటేనే ప్రభుత్వం మీద ఇక్కడ పార్టీ అంటే రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈ పార్టీ కార్యకలాపాల మీద నమ్మకం కోల్పోయిందా, సన్నగిలిందా? మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారంటే కేవలం మీనాక్షిని వరకే చూడొద్దు, వెనకాల రాహుల్ గాంధీ నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు మీనాక్షి నటరాజన్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే జనరల్ గా ఇందాక మనం అనుకున్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఆనాడు వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టారు, అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా పాదయాత్ర, లోకేష్ పాదయాత్ర జరిగింది, అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో బీజేపీ పాదయాత్ర జరిగింది, పార్టీ గ్రాఫ్ లేసింది కొంతవరకు. ఆ తర్వాత రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, పాదయాత్ర చేస్తా అంటూ కూడా కేటీఆర్ ప్రకటించారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే పాదయాత్ర చేసేటువంటి సంప్రదాయం ఉంది. కానీ అధికారంలో ఉండి పాదయాత్ర చేస్తున్నారు అంటే ప్రజల్లో పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందా? ప్రజల్లో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదా? ఆ వ్యతిరేకతను పూర్తిగా అర్థం చేసుకొని వాటిని క్లియర్ చేసి పాజిటివ్ లోకి తీసుకోవడానికి ఈరోజు పార్టీ మీనాక్షి నటరాజన్ ని రంగంలోకి దింపి పాదయాత్ర చేపడుతోందా? ఒకవేళ అట్లా చేసినా గానీ ముఖ్యమంత్రినో లేదంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను పాదయాత్ర చేయించాల్సినటువంటి పరిస్థితుల్లో మీనాక్షి నటరాజనే పాదయాత్ర చేస్తున్నారంటే రాష్ట్రంలో పార్టీ మీద నమ్మకం పోయిందా? ముఖ్యమంత్రి సారథ్యంలో పార్టీ సరిగ్గా నడవడం లేదా అన్న అనుమానాలు ఈరోజు బలంగా నడుస్తున్నాయి. సో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా మీనాక్షి నటరాజనే రంగంలోకి దిగారంటే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉంది, పార్టీ క్యాడర్ ఉంది, ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. ఆ సమస్యల్ని తెలుసుకోవడానికి జస్ట్ చిటికేస్తే వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కి మీనాక్షి నటరాజనే నేరుగా వెళ్తున్నారంటే ఇందులో చాలా అంశాలు కూడా అనుమానాలకు దారితీస్తోంది. మోరోవర్
ముఖ్యమంత్రిని కాదని మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారా? నిన్న మొన్న మనం చూసాం, పోయిన వారం సోనియా గాంధీ అప్పట్లో కులగణనకు సంబంధించి అప్రిషియేషన్ ఇస్తూ రాసినటువంటి లేఖను అదే ఆస్కార్ అవార్డు అన్నారు, అదే నోబెల్ ప్రైజ్ అన్నారు, అదే నేషనల్ అవార్డుతో సమానంగా పోల్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే అనూహ్యంగా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం, ముఖ్యమంత్రిని కాదని చేయడం, దానికి ముఖ్యమంత్రి కూడా అటెండ్ కాకపోవడం. అఫ్ కోర్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వ పెద్దగా ఉన్నారు, బట్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటున్నారంటే ఈ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి. సో ఇది కొంత పార్టీలో కల్లోలం సృష్టిస్తుంది అన్నటువంటి అనుమానాలు పార్టీ క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. రైట్, కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత పొలిటికల్ గా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ఆమె నిర్ణయాలు నడిచాయన్నది. మోరోవర్ మొన్న కమిటీలు వేశారు, కమిటీలో తీసుకున్న జనరల్ సెక్రటరీలు కానీ లేదంటే ఇంకా కొంతమంది కమిటీ మెంబర్స్ కానీ అందులో ఆమె హస్తం ఉందన్నారు. సో మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మాత్రం ఇదొక భారీ నిర్ణయం, ప్రభుత్వాన్ని కాదని పార్టీ నిర్ణయం తీసుకుంటున్నారా? ముఖ్యమంత్రిని విభేదించి చేస్తున్నటువంటి పాదయాత్ర. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, వీళ్ళిద్దరిని కాదని ఒక ఇన్ఛార్జికి ఇచ్చి పాదయాత్ర చేయిస్తున్నారంటే ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీప్ దాస్ మున్షి వెళ్లిన తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఒకవైపు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా, ఒకవైపు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ కొంత గాడన పడుతుంది. ప్రభుత్వానికి పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా మీనాక్షి నటరాజన్ నికాసైన కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ఎస్ఏ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఒక కాంగ్రెస్ విధానాలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిగా ఆమెకు పేరుంది. అత్యంత పార్టీ లైన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారనే కూడా ఆమెకు గుర్తింపు ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకవైపు ఆమె తెలంగాణకు వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, హైకమాండ్ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు సొంతగా ఏర్పాట్లు చేసుకుని పాదయాత్రలతో ముందుకు వెళ్లారు. పార్టీని పవర్ లోకి తీసుకురావడానికి ఉపయోగపడింది. మనం ఇదే ఉదాహరణ చూసుకుంటే గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కావచ్చు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు ఒకవైపు దిగ్విజయ్ సింగ్ కావచ్చు, ఆ తర్వాత ఒక ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనకు పర్మిషన్లు ఇచ్చి ఆయనకు వెన్న నుండి ఉండి వారికి సహకరించారు, వారిని ప్రోత్సహించారు. కానీ ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్ ఏకంగా రంగంలో దిగి పాదయాత్ర చేస్తున్నారంటేనే పార్టీ నేతలు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాడర్లోనే కొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ ని ఆమె ఏ పని సొంతంగా స్వయంగా చేయనివ్వట్లేదు. ఆమె నిత్యం ఒక ప్రిన్సిపల్ లాగా ఇక్కడ ఉండి పూర్తిగా అన్ని విషయాలు తనకు తెలిసిన తర్వాతనే జరగాలని చెప్పేసి ఆమె పట్టుకుంటున్నారు. గతంలో దీప్ దాస్ నుంచి కూడా హైదరాబాద్ మార్చడానికి కారణమైందని లేకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీనాక్షి నటరాజన్ కూడా నిత్యం ఉంటున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఒక కన్నేసి ఉంటున్నారు. పార్టీ అధినేతలు ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అసలు రేవంత్ రెడ్డిని వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అనే ఒక అనుమానం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒకవైపు టీడీపీ నుంచి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పాత తరం కొత్త తరం మాట్లాడుతూ ఆయన కూడా నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను మొదటి నుంచి బీజేపీ నుంచి ఆ విధంగా టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అంత అనుభవం లేకపోయినప్పుడు కూడా రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి చేశారు. నేను అదే గుర్తింపుతో పనిచేస్తున్నాను, నాకు అదే ఒక చెప్పేసి కూడా మొన్న రీసెంట్ గా ఢిల్లీలో జరిగినటువంటి ఏఐసీసీ కార్యాలయంలో జరిగినటువంటి కూడా అదే విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ ఆత్మ కలిసింది కాబట్టి మేము ఒక పార్టీ లైన్ లో పనిచేస్తున్నాము, నేను రాహుల్ గాంధీ ఆ గీసిన లైన్ నేను దాటనని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. కానీ త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పార్టీ ఏమనుకుంటుంది, పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎంతవరకు అమలు అయ్యాయి, ఏం కోరుకుంటుంది? ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరకట్లేదు, చూస్తూనే ఉన్నాం. మొన్న కలిసిన సందర్భం కూడా కులగణనకు సంబంధించి అందరూ కలిసారే తప్ప రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలవలేదు. ఆ రోజు ఆ సభలో కూడా సోనియా గాంధీ లేఖను చూపిస్తూ కొంత పొగిడేటువంటి ప్రయత్నం చేశారా, ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారా? అట్లా ఉంటే గనక ముఖ్యమంత్రి పైన నమ్మకం కోల్పోయిందా? సో ముఖ్యమంత్రి వేరు, పార్టీ వేరు అన్నటువంటి సిద్ధాంతంలోనే ఈ రోజు మీనాక్షి నటరాజన్ పాదయాత్రను చూడాలా? పార్టీ తెలంగాణలో కొంత బలహీనంగా పడుతుందన్నటువంటిది అధిష్టానం గుర్తించిందా?
పార్టీ బలపరిచేందుకే మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చారా? ముఖ్యమంత్రి వేరు పార్టీ వేరు అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? అంటే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సఖ్యత ఉండాల్సిన అవసరం ఉంది. వైపు గతంలో కూడా చాలా మంది డిఎస్ కావచ్చు, కేకే కావచ్చు, గతంలో వైపు సత్యనారాయణ కావచ్చు, చాలా మంది పిసిసి ప్రెసిడెంట్ చేసినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళతోటి సఖ్యతగా ఉండేవారు. వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పార్టీ ప్రభుత్వం కలిసి ఒకే లైన్ గా పనిచేసేవారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో గతంలో పదే ముఖ్యమంత్రి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక ముఖ్యమంత్రిని మార్చము పార్టీకి సంబంధించి లైన్ లో ఉన్న వారితోనే మేము పనిచేస్తామని చెప్పేసి వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అదే లైన్ లో వెళ్తూ ఉన్నారు. కానీ ఒకవైపు పార్టీకి ప్రభుత్వానికి సమాంతరంగా ఒకవైపు పార్టీ ఆ వ్యక్తుల్ని కూడా ఉంచే విధంగా పార్టీ వ్యవహరిస్తుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొదటి నుంచి కూడా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడు కూడా కింది స్థాయి నాయకులు నమ్మదు. తను బోర్డు నుంచి కింది స్థాయి నుంచి వచ్చేటువంటి నిత్యం ఏదైతే పార్టీ నేతలు పదే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, కంప్లైంట్ చేసుకోవడం, వాటి ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరికి రాజకీయాల్ని చెక్ పెడుతూ ముందుకు తీసుకెళ్తుందనేది కూడా అందరికి తెలిసిన విషయమే. ఉన్నటువంటి నేతల మధ్యలోనే సఖ్యత లేకుండా చేసి తాము పైనుంచి హైకమాండ్ చక్రం తిప్పే విధంగా రాజకీయాలు నిలుపుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి బలమైన నాయకులు కొనసాగుతూ ముఖ్యమంత్రి పీఠం కోసం పరిస్థితుల్లో వారు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో వాళ్ళు కూడా వెన్నంటి నడుస్తున్నారు తెలుసుకున్నటువంటి ఈ సరికొత్త తెరదీసే ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ ని కలిసినా కూడా ఇతర కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరిని పోనివ్వట్లేదు. ఆయన వెంట శ్రీధర్ బాబును, ఉత్తమ్ కుమార్, ఇతర ఎంపీలో ఎవరిలో పంపుతున్నారు. విషయంలో బీజేపీ హైకమాండ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి విషయంలో కొంత వారు కూడా ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకుల విషయంలో ఎప్పుడు కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి అణచివేయనిచ్చే విషయం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. నుంచి ఎప్పుడు కూడా నిత్యం తెలంగాణలో చేసుకుంటే ఇక్కడ స్వామి ఒకటి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించడానికే ఈ పాదయాత్ర అన్నది కాంగ్రెస్ పార్టీ కొంత చెప్తున్నా గానీ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఈ వ్యతిరేకతను పోడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ వ్యతిరేకతను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన పోకడల వల్లనే ఈ రోజు ప్రభుత్వం లేదంటే పార్టీ దెబ్బతినేటువంటి ప్రమాదంలోకి వస్తోంది. ఆ వ్యతిరేకతను తగ్గించడానికి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంటే గనక భవిష్యత్తులో ఏమైనా భారీ మార్పులు ఈ పాదయాత్ర తర్వాత జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏమైనా కుర్చీల మార్పులు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే అంత ధైర్యం చేయలేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నవే 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. కర్ణాటకలో ఆల్రెడీ సిద్ధరామయ్య మధ్య, అదేవిధంగా డీకే శివకుమార్ మధ్య కుర్చీలాట కొనసాగుతూనే ఉంది. వాళ్ళ మధ్య అంతర్గత పోరు బయటపడకుండానే ఎప్పటికప్పుడు మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి విషయంలో కొంత ఆ విషయం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పరిస్థితి సర్దుకున్నది కారణంగానే ఆయన విషయంలో ఆచితూచి వివరించాలి. పార్టీకి నష్టం రాకుండా పార్టీనే ఫస్ట్ అనే విధానంగా తీసుకెళ్లడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం ఈ మీనాక్షి నటరాజన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారంటేనే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ప్రజల్లో ఉన్నటువంటి ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలు ఏమనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కూడా క్షేత్రస్థాయిలో బలపడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇటు పరిగి నుంచి మరోవైపు ఇటు ఆందోళన, చెప్పదండి ఇలా టార్గెట్ చేసుకొని పాదయాత్ర చేస్తుంది. పాదయాత్ర మధ్యలో చేయడం ఫీడ్బ్యాక్ చేస్తున్నది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీ అంటే ఈ పాదయాత్ర నిజానికి ఎట్లాంటి, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం దివ్యదాస్ మున్షి తర్వాత మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీలో కొంత ఉత్సాహం పెరిగింది, పార్టీ కొంత క్రమశిక్షణ గాడిలో పడింది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈవెన్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మీనాక్షి నటరాజన్ ఎంట్రీని ఆయన చెప్పినటువంటి విధానం కూడా అట్లా కనిపించింది. ఇప్పుడు ఈ నిర్ణయాలు కూడా కొంత సంచలనంగానే కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం అంటే వ్యతిరేకత పార్టీ పైన వచ్చిందా? మీనాక్షి నటరాజన్ జనరల్ గా అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తూ ఉంటారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. బట్ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి? పార్టీ పైన వ్యతిరేకత అంతా గణనీయంగా పెరిగిపోయిందా ప్రజల్లో అన్నటువంటి చర్చ తీవ్రంగా నడుస్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రిని కాదని పార్టీ పరంగా పాదయాత్రలు చేస్తున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఈ షెడ్యూల్లో అటెండ్ అయ్యేది కానీ ఈ ప్రారంభ యాత్రకు వచ్చినటువంటి సందర్భాలు కానీ ఎక్కడ
కనిపించట్లేదు. సో కాంగ్రెస్ పార్టీలో కొంత డీవియేషన్ ఏమైనా నడుస్తుందా? ముఖ్యమంత్రిని కాదని ఏకంగా ఢిల్లీ పెత్తనమే తెలంగాణలో నడుస్తుందా అన్నటువంటి చర్చ గత కొంతకాలం నుంచి తీవ్రంగా బలంగా నడుస్తోంది. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్రతోటి అది కొంత క్లారిటీ వచ్చినట్టు మాత్రం కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీనాక్షి నటరాజన్ పాదయాత్రతో ఏం సంకేతం కనిపిస్తోంది అనుకోవాలి? ప్రభుత్వాన్ని కాదని పార్టీ యాత్రలు చేస్తోందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డిని అధిష్టానం పూర్తి స్థాయిలో నమ్ముతుందా అంటే కూడా కొంత క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడైతే కనబడుతుంది. ఇటు టీపీసీసీ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జిగా ఉన్న నటరాజన్ జనహిత పేరుతోటి ఇటు పాదయాత్ర చేయడంతో అయితే పూర్తి స్థాయిలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చనైతే మొదలైంది. దాదాపుగా నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగానైతే ఇటు తెలంగాణలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులు కూడా ఆ రేవంత్ చేస్తున్నటువంటి కొన్ని కామెంట్లు కూడా పూర్తి స్థాయిలో అధిష్టానానికి నొచ్చుకున్నట్టుగానైతే కనబడుతుంది. గతంలో ఇటు ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకునే క్రమంలో కూడా అధిష్టానం అయితే ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవద్దంటే ఇతర పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవద్దంటూ అధిష్టానం చెప్పినప్పటికీ కూడా వారి మాటల్ని బేఖాతరు చేస్తూ కూడా ఇటు ఎమ్మెల్యేని అయితే పార్టీలో చేర్చుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల అంశం కూడా ఇప్పుడు 3 నెలల లోపు ఇటు స్పీకర్ పూర్తి స్థాయిలో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పడంతో కూడా ఒకంత అధిష్టానం కూడా నొచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గతంలో ఏదైతే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ లో ఉండడానికి కూడా నేనే కారణం అంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అయితే చూస్తాం. మరోవైపు ఇటు బీసీ కులగణకు సంబంధించి గత కొద్ది రోజుల క్రితం ఇటు ఢిల్లీలో నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా దాదాపుగా 75 ఏళ్ల చరిత్రలో ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా చేయలేదు, తామే తెలంగాణలో చేశాము అంటూ కూడా ఇటు రేవంత్ అయితే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ సర్వే పూర్తి స్థాయిలో రేర్ అంటూ కూడా చెప్పారు. అంటే రేర్ మీన్స్ RARE, ఇటు రాహుల్ గాంధీ రేవంత్ అంటూ కూడా చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ 75 ఏళ్లలో కూడా 60 ఏళ్ల పాటు అయితే కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది, 15 ఏళ్లుగా మాత్రం బీజేపీ పార్టీ ఉంది. అంటే గతంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కులగణన చేయలేదు, తాను వచ్చిన తర్వాత చేశానంటూ కూడా పూర్తి స్థాయిలో ఇటు కులగణన సర్వే కావచ్చు ఇతర అంశాలను కూడా తన ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా ఒకవైపు శ్రీనివాస్, ఒకవైపు సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు, ఒకవైపు సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ప్రజల్లో అందలేదు అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. యూరియా విషయంలో చూసినా, రేషన్ కార్డుల విషయంలో చూసినా, లేదంటే మహిళలకు పెన్షన్ల విషయం చూసినా గానీ, గురుకులాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల విషయం. సో ప్రభుత్వానికి ఎక్కడికక్కడ వ్యతిరేకత కొంత వస్తుంది. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో పాదయాత్రలు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఎట్లా చూడొచ్చు దీన్ని? ఈ పాదయాత్రల నుంచి ప్రజల్లోంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఏం జరుగుతుంది అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ వ్యతిరేకత? అంటే వ్యతిరేకత వచ్చింది పార్టీకి అర్థమైందా? ఎస్పీ గారు ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇటు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు అయితే ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కేవలం ఆర్టీసీ ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్ తప్ప మిగతా 5 స్కీములు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలైన సందర్భాలు లేదు. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. రైతు బంధుకు సంబంధించి కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో రైతుకు బంధు ఇటు రైతులకు అందిన దాఖలాలు లేవు. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రం అందిన సందర్భాలు ఉన్నాయి. 2 లక్షలకు పైసలకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా డబ్బులు అయితే జమ అయిన సందర్భాలు లేవు. ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు మిగతా అమౌంట్ ని రైతులు కట్టుకుంటే 2 లక్షల వరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పినప్పుడు కూడా ఇప్పటికే రైతులు అదనంగా ఉన్నటువంటి డబ్బులను కూడా బ్యాంకులో గట్టి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఇటు రైతుల వద్ద నుంచి ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది పూర్తిగా మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. యూరియాకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో తెలంగాణలోనైతే ఎరువుల కొరత ఉంది. అంతేకాకుండా కొంతమంది ఇటు దళారులు కూడా పూర్తి స్థాయిలో కృత్రిమ ఎరువు కొరత సృష్టిస్తూ కూడా పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తున్న సందర్భాలను కూడా మన స్పెషల్ డ్రైవ్ ద్వారా కూడా చూపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఇతర స్కీములకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు సంబంధించి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారు. పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరగలేదంటూ కూడా
ఎక్కడికక్కడ కూడా అర్హులైన లబ్ధిదారులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ శ్రీనివాస్ ప్రభుత్వం ఏర్పడి శ్రీనివాస్ కొన్ని ప్రాంతాలు ఒకసారి మనం చూసుకుంటే గనక ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ షెడ్యూల్లో పరిగి, ఆందోళ్, ఖానాపూర్, వర్ధన్నపేట, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాలలో తొలి విడత పాదయాత్రలు చేస్తున్నారు. సో ఇదే సమయంలో ఇదే జిల్లాకు చెందినటువంటి కొంతమంది ముఖ్య నాయకులతోటి, కాంగ్రెస్ పార్టీ నేతలతోటి మీనాక్షి నటరాజన్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒకసారి క్లీన్ అబ్జర్వేషన్ చేస్తే మన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో ఒక వాతావరణం మనం చూసాం, గంట లేట్ అని చెప్పేసి. సో ఇది గంట లేట్ కింద మనం చూడొచ్చు, దీని వెనకాల ఇంకేదో రాజకీయ కారణాలు ఉన్నాయి కావచ్చు. ఆ ఉద్దేశంతో ఇది గంట కిందికి కన్వర్ట్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు బయటపడ్డాయని అనుకోవచ్చు. మరోవైపు వరంగల్లో మనం చూస్తున్నాం, కొండ సురేఖ, కొండ మురళి వర్సెస్ వరంగల్ జిల్లా నాయకత్వం అంతా ఒక్కటై నిల్చున్నారు. సో ఇట్లాంటి వర్గపోర్లు ఉన్నాయి. ఇటు మంత్రులే ఏకంగా సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కంచుకోటల్లో ఒక పిల్లర్ లాంటి మంత్రులే వర్గపోర్లతోటి సతమతం అవుతున్నారు. సో ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదా ముఖ్యమంత్రి కానీ సర్దుబాటు చేయలేకపోతున్నారా, గాడిలో పెట్టలేకపోతున్నారా? అందుకే మీనాక్షి నటరాజన్ ఏకంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో దింపారా, పార్టీ మొత్తం చేయిదారిపోతుందన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి హ్యాండిల్ చేయలేకపోతున్నారని ఆ లైన్ లో చూడొచ్చా? అఫ్కోర్స్ శ్రీకాంత్, ఏదైతే గతంలో కూడా ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కూడా ఇటు పార్టీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి దగ్గర కాకుండా ఇతర వ్యక్తుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో పవర్ అయితే ఉండేది. అంటే ఒకరికి కాకుండా ఇద్దరు ముగ్గురికి అయితే ఈ పవర్ ఉండేట్టుగానైతే గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో పవర్ అనేది రేవంత్ దగ్గర ఉండటంతో కూడా ఇటు జిల్లాలో ఉన్నటువంటి ఇటు వర్గ విభేదాలను అయితే ఎక్కడ కూడా శాంతింపబరిచిన సందర్భాలు లేవు. మరోవైపు సీనియర్లను కాదని కూడా తనతో పాటు కలిసి వచ్చిన వాళ్ళకి, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పూర్తి స్థాయిలో రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా సీనియర్లు కూడా గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మీనాక్షి నటరాజన్ చేస్తున్న జనహిత పాదయాత్ర మాత్రం చర్చలకైతే వస్తుంది. దాదాపుగా ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల నేతలు కానీ లేదా అధికార పార్టీకి చెందిన రాష్ట్రానికి చెందిన నేతలు మాత్రమే పాదయాత్రలు చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో అసలు రాష్ట్రానికి సంబంధం లేదు, వ్యవహారాల శాఖ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఇటు పాదయాత్ర చేయడంతో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలోనైతే పూర్తిగా రెండు వర్గాలుగా చీలినట్టుగానైతే పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు కనబడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే జిల్లాలో ఉన్నటువంటి ఒకవైపు అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి అన్నారు, ఏ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆ జిల్లా వాళ్ళే స్థానిక సంస్థల్లో ఎన్నికల గెలుపు కోసం కొట్లాడాలి, పోరాడాలని. ఓవైపు మంత్రులేమో వర్గపోరుతో సతమతం అవుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా అట్లాగే వర్గపోరుతో సతమతం అవుతున్నారు. ఇట్లా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపించిందా? ప్రతిపక్ష బలం అర్థమైందా? ప్రజల్లో వ్యతిరేకత అర్థమైందా? మీనాక్షి నటరాజన్ పాదయాత్రను ఈ కోణంలో కూడా చూడొచ్చా మనం? 100% శ్రీకాంత్, దాదాపుగా ఈ 18 నెలల కాలంలోనైతే 6 గ్యారంటీలు అమలు కాలేదు. లోకల్ గానైతే పూర్తి స్థాయిలో నేతల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త నేతలతో కూడా మరింత తలనొప్పి ఏర్పడిన నేపథ్యంలోనే పూర్తిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకొని స్థానికంగా జిల్లా మంత్రులకే ఈ స్థానిక పోరులో గెలుపుకునే బాధ్యతలు అప్పగించినట్టుగానైతే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే గనక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు మీనాక్షి నటరాజన్ తోటి పాదయాత్ర చేపిస్తున్నట్టుగానైతే కొంతనైతే తెలుస్తుంది. మరోవైపు ఈ జనహిత పాదయాత్ర సందర్భంలో కూడా ఇప్పటికే ఇరువురు మధ్య ఇటు రేవంత్ మధ్య ఇటు మీనాక్షి నటరాజన్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్టుగా అయితే అంతర్గతంగా ఇటు పార్టీలు అయితే చర్చగా అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఈ పాదయాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి ఎటువంటి సమాచారం లేకుండా పాదయాత్ర ప్రారంభించినట్టుగానైతే పార్టీలో ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ఇంటికి వెళ్ళినటువంటి ఇటు మీనాక్షి నటరాజన్ తో పాటు పిసిసి కుమార్ వీరిద్దరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడే సమయంలో కూడా పూర్తిగా రేవంత్ కూడా ఫైర్ అన్నట్టుగా అయితే కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అయితే మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర తోటైతే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయితే అవుతుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ శ్రీనాథ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ఒక బలమైనటువంటి చర్చకు దారితీసింది. జనరల్ గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. బట్ అధికారంలో ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ను లేదంటే ముఖ్యమంత్రిని కాదని ఈరోజు మీనాక్షి నటరాజన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చాలా అనుమానాలు తావిస్తుంది. ముందు షెడ్యూల్లో ఫస్ట్ షెడ్యూల్లో పార్టీ బలంగా ఉన్నటువంటి ప్లేస్ లో
పాదయాత్రలు చేస్తూ ఆ తర్వాత రాబోయే రోజుల్లో మిగతా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేయడానికి మీనాక్షి నటరాజన్ సిద్ధమవుతున్నారు. సో ఏదైనా కానీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత సంచలనంగా మారింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.